ఓం శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, భగవంతుని యొక్క స్మృతిలో ఉంటే దూరం ఉన్నప్పటికీ మనసు ద్వారా జతలో ఉన్నట్లే. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, బాబా యొక్క స్మృతిలో ఉన్నారంటే మీరు దూరంగా ఉన్నా కూడా మనసు ద్వారా దగ్గర ఉన్నట్లే. ఎప్పుడైతే మీరు స్మృతిలో ఉంటారో అప్పుడు మీకు భగవంతుని జత యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. సో బాబా అంటున్నారు, ఎవరైతే తలంపు నా యొక్క స్మృతిలో ఉంటారో వాళ్ళు నా జత యొక్క అనుభవాన్ని చేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది. అంతే కదా, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామో వాళ్ళు మన జతలో ఉన్నట్లుగా మనకు ఫీల్ అవుతుంది. మరియు వికర్మలు కూడా వినాశం అవుతాయి. బాబా స్మృతిలో ఉంటే దూరమున్నా జతలో ఉన్నట్లే మనసు ద్వారా. మరియు తలంపులో ఉన్న వాళ్ళకి జత యొక్క అనుభవం అవుతుంది, భగవంతుని జత యొక్క అనుభవం అవుతుంది. మరియు వికర్మలు కూడా వినాశం అవుతాయి, అంటే పాపకర్మలు దగ్ధమైపోతాయి. ప్రశ్న: దూరదేశీ తండ్రి పిల్లల యొక్క దూరదేశీ బుద్ధిని తయారు చేసేందుకు ఏ జ్ఞానం ఇస్తున్నారు? దూరదేశీ కదా బాబా. అలాంటి తండ్రి పిల్లలను కూడా దూరాందేశీగా లేదా భవిష్యత్తు దృష్టిని తయారు చేసేందుకు పిల్లలకు ఏ జ్ఞానాన్ని ఇస్తున్నారు? జవాబు: ఆత్మ ఎలా సృష్టి చక్రంలో భిన్న భిన్న వర్ణాలలో వస్తుంది. మరియు ఈ జ్ఞానము అంటే ఫస్ట్ మొట్టమొదట దేవతా వర్ణము, దాని తర్వాత క్షత్రియ వర్ణము, దాని తర్వాత వైశ్యవర్ణము, తర్వాత శూద్రవర్ణము, ఈ విధంగా 4 వర్ణాల్లోనూ ఎలా వస్తుంది అనే జ్ఞానం ద్వారా మీ యొక్క బుద్ధి దురాందేశ బుద్ధిగా అయిపోతుంది. మీరిప్పుడు తెలుసుకున్నారు, మేము బ్రాహ్మణ వర్ణం నుంచి, బాబా అంటున్నారు, బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళం మేము. దీనికంటే ముందు ఈ జ్ఞానం లేకుండే శూద్రవర్ణానికి చెంది ఉంట్రి. దానికంటే ముందు వైశ్యవర్ణం, బాబా సృష్టి చక్రం, దానికంటే ముందు క్షత్రియ వర్ణం. సో వర్ణాల గురించి మీకు తెలుసు. దూరదేశీ అయిన తండ్రి వచ్చి మీ బుద్ధిని దూరాందేశ బుద్ధిగా తయారు చేయడానికి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఈ జ్ఞానం ద్వారా మన బుద్ధి దూరాందేశ బుద్ధిగా, భవిష్య బుద్ధిగా తయారవుతుంది. బాబా అంటున్నారు, దూరాందేశ బుద్ధిగా మనల్ని తయారు చేయడానికి బాబా వచ్చినారు. పాట: ఎవరైతే ప్రియుని జతలో ఉంటారో వారి కోసం జ్ఞానం యొక్క వర్షం